సెంట్రల్ పవర్ రీసెర్చ్ లో చేరుతారా? బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 44 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన భర్తీకి చేయనుంది. ఎంపికైనటువంటి వారికి దేశవ్యాప్తంగా భోపాల్, హైదరాబాద్, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కతా, గువాహటి, రాయ్పూర్ యూనిట్లలో ఎక్కడైనా సరే నియమించవచ్చు. మొత్తం ఇదైతే 44 పోస్టులు ఉన్నాయి. మన హైదరాబాద్ అనేటువంటిది కూడా అందులో భాగంగా ఉంది. ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే మాత్రం చేసుకోండి. ఇక్కడ మొత్తం ఖాళీల్లో సైంటిఫిక్ అసిస్టెంట్ 4, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 8, టెక్నీషియన్ కు సంబంధించి గ్రేడ్ 1 6, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2 ఆ యొక్క 23, అసిస్టెంట్ లైబ్రేరియన్ 2 ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి. అర్హతలు: సైంటిఫిక్ అసిస్టెంట్ బిఎస్సి కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. 5 ఏళ్ల అనుభవం అనేటువంటిది ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిప్లొమా మొదటి సంవత్సరంలో అర్హులైనటువంటి సంబంధిత రంగాలలో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్లతో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే హిందీ, ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్టులతో డిగ్రీ ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్ 2కు సంబంధించి బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీసీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అంటే 60 మార్కులు పైగా 60% మార్కుల పైగా వచ్చి ఉండాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహించేటువంటి బేసిక్ కంప్యూటర్ కోర్స్ అనేటువంటి తప్పనిసరిగా చేసి ఉండాలి. అసిస్టెంట్ లైబ్రరీయన్ అయితే డిగ్రీ లైబ్రరీ సైన్స్ లో మాత్రం డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు: సైంటిఫిక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు 35 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్ 1 కు 28 ఏళ్ళు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కు అసిస్టెంట్ గ్రేడ్ 2 వాళ్ళకి మాత్రం ఎంత ఇచ్చాడు ఇక్కడ చూద్దాం, 30 ఏళ్లకు మించకూడదు. ప్రత్యేకంగా వర్గాలను చెందినటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే సడలింపు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే సడలింపు ఉంటుంది. దరఖాస్తు యొక్క ఫీజు: సైంటిఫిక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ప్రతి పోస్టుకు 1000 రూపాయలు, టెక్నీషియన్ గ్రేడ్ 1 అసిస్టెంట్ గ్రేడ్ 2కి, లైబ్రేరియన్ కి ప్రతి పోస్టుకు వచ్చేసి 700 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనిక ఉద్యోగులకు, మహిళలకు మాత్రం ఫీజులు అయితే లేవు, ఫ్రీ. ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. వేతనాలకు సంబంధించినటువంటి శ్రేణి ఎలా ఉంటుంది? 35,000 నుంచి 1,12,000, 19,000 నుంచి అంటే 19,920 నుంచి 63,000 వరకు వాటికి సంబంధించినటువంటి శాలరీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఎంపిక ఎలా ఉంటుంది? ఎన్ని పోస్టులకు కంప్యూటరింగ్ బేసిక్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కొన్నింటిని స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటాయి. సిబిటిలో మాత్రం చూపించిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ 2 ఏళ్ళు ప్రొబేషన్లో పనిచేయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలు కలకత్తా, బెంగళూరు, నాగపూర్, హైదరాబాద్, భోపాల్, నోయిడా, ఢిల్లీ. 1 కంటే ఎక్కువ పోస్టులకు వేరువేరు దరఖాస్తులు చేయడంతో పాటు ఫీజు వేరువేరుగా చెల్లించాలి. ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను ధృవపత్ర పరిశీలన సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇంకేమైనా ఉంటే మాత్రం చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం 25/5/2025. ఓకేనా? ఈ నెల 25 వరకు అయితే ఉంది. విద్యార్థులు ఎవరికైనా సరే ఈ అర్హతలు కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టండి. ఎందుకనేసి అంటే ఉద్యోగాల్లో చేరడం అనేటువంటిది ఎందులో అందుబాటు ఉంటే అందులోకి అయితే ముందు దూరడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం కూడా. మీకు వీలైతే ఉంది అనేసి అనుకుంటే మాత్రం చేయండి ఆ పని. ఓకే.